ఆత్మ గౌరవం కోసం తెచ్చుకున్నాం, మనను మనం పరిపాలించడం కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నట్టే మమ్మల్ని మేము పరిపాలించలేము రండి అని మళ్ళా చంద్రబాబు నాయుడు ఆంధ్ర పాలకులను పట్టుకొస్తున్నారు. అంటే దయచేసి ఆలోచన చేయొచ్చు. ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చి ఈడ ప్రచారం చేస్తాడట. ఏమని ప్రచారం చేస్తాడు? నేను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టద్దన్నా కూటమికి ఓటేయమని చెప్తాడా చంద్రబాబు నాయుడు? పాలమూరు ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు అని మీ నోటికాడ బుక్క ఎత్తగొట్టినా మా కూటమికి ఓటేయమని చెప్తాడా చంద్రబాబు నాయుడు? మీ సీతారామ ప్రాజెక్టు రాకుండా అడ్డుపడుతున్న కనుక కూటమికి ఓటేయమని చెప్తాడా? మన కరెంటు మనకు రాకుండా తెలంగాణ రైతులు ఉసురు పోసుకున్న కనుక మాకు ఓటేయమని చెప్తాడా చంద్రబాబు నాయుడు? ఏమని చెప్పాలి? ఇవాళ చంద్రబాబు నాయుడు అంటేనే తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆనాడు పెంచిన కరెంటు బిల్లులు తగ్గించమంటే రైతుల్ని కాల్చి చంపిన చంద్రబాబు నాయుడు. కరెంటు ఇయ్యమంటే ఉత్త కరెంటు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పొద్దున్నాక 3 గంటలు, పొద్దుకి 3 గంటలు. కానీ ఈరోజు ప్రజల కోసం ఒక నాణ్యమైన కరెంటు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. నేను మా కార్యకర్తల్ని కోరేది ఒక్కటే, ఇవాళ మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. 200 ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేసింది. ఇప్పుడు ఆ 1000 రూపాయల పెన్షన్ ను 2016 రూపాయలకు చేసే విధంగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి. అంతేకాదు 65 సంవత్సరాల వయసును 57 ఏళ్లకే తగ్గించుకుంటున్నాం. 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి 2016 రూపాయల పెన్షన్ ఇవ్వబోతుంది మన టీఆర్ఎస్ ప్రభుత్వం. రైతు రుణమాఫీ, రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా మన పార్టీ ప్రకటించింది. మళ్లీ ఈ తప్ప పక్కాగా ఏ ఇబ్బంది లేకుండా రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా చేసి తీరుతామని చెప్పి కూడా మేము మనం చేస్తాము. అదేవిధంగా రైతు బంధు ఎకరానికి 8,000 రూపాయలు ఇచ్చాం. ఈ తాప గెలిచినాక ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు పథకం కింద కూడా ఇచ్చుకుంటాం. అక్కడక్కడ శివంపేటలో కొన్ని జాగల రైతు బంధు పాస్బుక్లు ఆగినాయి. కానీ అవి ఎక్కడ పోవు. 100% మీరు హామీ ఇవ్వండి, వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే, మీ పాస్బుక్ తో సహా మీ రైతు బంధు డబ్బులు మీకు అందుతాయనేటువంటి విషయాన్ని మీరు దయచేసి వాళ్ళందరికీ తెలియజేయండి. వీళ్ళకేంటంటే ఆనంద గిట్ట దొరికితే దాన్ని పట్టుకొని పాకలాడుతూ ఉన్నారు. కానీ ఎందుకంటే వచ్చేది టీఆర్ఎస్ పార్టీయే, తప్పకుండా ప్రతి రైతుకు కూడా రైతు బంధు పథకం కింద డబ్బులు కూడా అందజేస్తాం. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? మేము గెలిస్తే రైతు బంధు రద్దట. రద్దు కావాలన్నా? రైతు బంధు ఇయ్యరట. ఎకరానికి 10,000 ఇచ్చే రైతు బంధు మేము ఇయ్యం, రైతు సమన్వయ సమితులను రద్దు చేస్తామంటారు. కరెంటు ఉత్పత్తి రద్దు చేస్తామంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు రద్దు చేస్తామంటారు. కళ్యాణ లక్ష్మి ప్రాజెక్టును ఆడపిల్ల పెళ్లికి ఇచ్చే సహాయాన్ని రద్దు చేస్తామంటారు. అంటే మాట్లాడితే రద్దే. ఇది రద్దు చేస్తాము, అది రద్దు చేస్తాం, ఇది వద్దు, అది వద్దు. అందుకే ఇవాళ ప్రజలు ఏమంటున్నారంటే ఈ వద్దు వద్దు రద్దు రద్దు అనే కాంగ్రెస్ పార్టీ మాకొద్దు అని చెప్పి మీరు ఇదే విషయం చెప్పండి, ప్రజల్లోకి పోయి చెప్పండి. అగో కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఆడపిల్ల పెళ్లికిచ్చే 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి బంద్ పెడతారట. మొన్న దసరా పండుగకు, బతుకమ్మ పండుగకు వచ్చే సీఎల్ని రద్దు చేసి ఆపింది కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్లీ రాత్రిపూట కరెంటు, దొంగరాత్రి కరెంటు, మోటార్లు కాలే కరెంటు వస్తుందని చెప్పండి పల్లె పల్లెకు. కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్లీ మనకు ఈ రైతు బంధు పథకం రాదనే విషయాన్ని మీరు చెప్పండి. ఈ విషయాలన్నీ మన ప్రభుత్వం చేసిన పనులను చెప్పండి. వాళ్ళ మాటల్ని కూడా ప్రజలకు మీరు వివరించాలని కోరుతాం. అయితే మనిషి ఒక్కసారి మోసం చేయదు, 2 సార్లు చేయలేదు. 2వ సారి చేస్తేమో తప్పిపోయి ప్రతిసారి మాత్రం చేయలేవనే విషయాన్ని సునీతమ్మ గారు గుర్తుపెట్టుకోవాలి. ఏదో మొదటిసారంటే ఏడిస్తే పాపం అని ఓటేసిండు, 2వసారి పాపం అన్నారు. కానీ ఇప్పుడు అయిపోయింది. ఊకేడితే నడుస్తుందా? నడవదు. 1 సారో 2 సార్లు నడుస్తుంది. ఇవాళ మదన్ రెడ్డి గారు పనిచేసే నాయకుడు, పని చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు ఇవాళ మదన్ రెడ్డి గారు. ఆయనకు అర్థమైంది నాది నచ్చలేదనే ఆయన నచ్చొచ్చింది. ఆయన ఏముంది, మాటలు తక్కువ ఎక్కువ, చేతులకు తక్కువ, పని చేసుడేం లేదు, పని చేత కాదు. కొడంగల్ ఎట్లుందో తెలియదా? పోయిరాపోయిన ఒక 10 మంది కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఏముందో తెలుస్తుంది. ఇవాళ దయచేసి నేను మీ అందరినీ కోరు, మనం మస్తుగా తింటే చాలు.
ఆయన పద్దెంటనే మనం 100 తిట్టచ్చు, కానీ పనిచేసిన వాళ్ళకి తిట్టవలసిన అవసరం లేదు. నోరు ఎవరు బారేసుకుంటాడు? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నోరు బారేసుకుంటాడు, ఓడిపోయేటోడు నోరు బారేసుకుంటాడు, చేతగాని వాడు నోరు బారేసుకుంటాడు. కానీ ఈ ప్రభుత్వం దమ్మున్న ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. అందువల్ల మీలాంటి చిల్లరగాళ్లకు మేం మాట్లాడి మా స్థాయి దించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మనం చేస్తాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.